మనతో పాటుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొదటి అసెంబ్లీలో పాల్గొన్నారు. ఎట్లా అనిపించింది? శ్వేతపత్రాలు మాత్రమే కనబడుతున్నాయి కదా. నా మనసు చాలా బాధపడ్డది. మేము కోరుకున్న అసెంబ్లీ వేరు. మేము ఒక ప్రజల ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ప్రజలు బాగా ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా దొరల ప్రభుత్వం, రాజకుటుంబం ఏదైతే దౌర్జన్యపూరితంగా పరిపాలించింది, పౌర హక్కులను నిర్మూలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టింది, అది నిర్మూలనతో పాటు మాకు కనీసం ఉండడానికి గూడు, మా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ కళ్ళల్లో చూసిన వాళ్ళు ఈ శ్వేతపత్రం చూసిన తర్వాత ఒక ప్రీ ప్లానెడ్గా అందరు కలిసి మా దగ్గర ఏమీ లేదు, పోయిన గత ప్రభుత్వం మాకు ఒక చెప్పి బొచ్చిచ్చింది, అది మీకు చూపిస్తున్నాం తప్ప ఇది తప్పు. దయచేసి ఈ అప్పులు ఎప్పుడు ఉంటాయి, ఆస్తులు ఎప్పుడు ఉంటాయి, ఈ గొడవలు ఈ పక్కన పెట్టుకుందాం. రాజకీయాలు ఎవరిని ఏమంటారు గుడ్డ తీసి మీదేయడం కాదు. ఫస్ట్ ఏదైతే అధికారం రాగానే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. యువతని తెలంగాణకు భవిష్యత్తు. యువత లేకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు, నిలిచేది కాదు, ఉండేది కాదు. కాబట్టి అందరూ దూరం పెట్టిన యువతని, అందరూ రాజకీయాలకు వాడుకుంటున్న యువతని మొదటగా ఉద్యోగాలు అపాయింట్ చేయాలి. రెండోది పేదలకు ఇల్లు కట్టించాలి. అసెంబ్లీలో మీరు 6 గ్యారంటీల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మీ మైక్ కట్ చేసినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా కానీ మీడియా ముఖం కూడా మాట్లాడకుండా అక్కడ అడ్డుకున్నారనేటువంటి మాట్లాడి. తెలంగాణ అసెంబ్లీకి వచ్చింది ఒకటే, ఒక రాజకీయ జీవితం ప్రారంభమైందే నాకు ఒక ఆశయం ఉంది. తెలంగాణ వచ్చింది ఎవరి గురించి? మాలాంటి వాళ్ళ గురించి కాదు, పారిశ్రామికవేత్తల గురించి కాదు. అంటే కోరుకున్నది యువత, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నది యువత. వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. మిగతా అన్ని తర్వాత కాళేశ్వరము, ఏలేశ్వరము, రామేశ్వరము, పోలేశ్వరము ఇవన్నీ తర్వాత. యువతకు ఉద్యోగాలు రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎంతకైనా పోరాడతాను ఈ విషయంలో. మీ అపోనెంట్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఇప్పటికే ఆర్టీసీ ఒక రకంగా, ఆ తర్వాత చాలా రకాలైనటువంటి జరుగుతున్నాయి. దాని వెనకాల పైడి రాకేష్ రెడ్డి ఉంటున్నటువంటి మాటలు వినబడుతున్నారు. వెనకాల కాదండి, ముందున్నాను. ఎవరు చెప్పారు వెనకాలని? ముందున్నాను. ఎవడబ్బ సొమ్ము? ప్రజల సొమ్ము ఎవడు పడితే వాడు దోచుకుంటాడు. ఇంకా తర్వాత చూడు తెలంగాణ అసెంబ్లీ ఎట్లుంటుంది సీన్. చాలా ఉండబోతుందా? బ్రహ్మాండంగా. పార్ట్ 1. థ్యాంక్ యూ. ఇది ఆ పరిస్థితి. పైడి రాకేష్ రెడ్డి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టము, ఇది పార్ట్ 1 మాత్రమే అనేది చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.